కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మనకు ఇప్పుడు వచ్చే ఉగాది తర్వాత మార్చి 29న మరి ఎప్పుడు అనేది కరెక్ట్గా తెలియదు, కానీ ఉగాది ముందు తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడు మొత్తానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అని చెప్పి వింటున్నాము. చాలామంది మార్చి 29న అని డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతోంది. ఈ కూటమి వల్ల చాలా ప్రమాదాల దారిన పడే అవకాశం ఉందని చెప్పి మనం ఏదైతే గత కొన్ని రోజుల క్రితం జల ప్రళయాలు చూసామో అటువంటి జలానికి సంబంధించిన ప్రళయాలు, విపత్తులు రాబోతున్నాయని చెప్పి వాటి ద్వారా చాలా ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇదంతా వాస్తవమా, లేదంటే ఇవన్నీ కూడా అంటే కల్పించబడినాయి అని మాట్లాడుకోవచ్చా? ఏమంటారు దాని గురించి? శాస్త్రం ఏంటంటే కల్పించడానికి అధికారం లేదు. గ్రహణం అనే దానికంటే ముందు మన దగ్గర ఇక్కడ చూస్తామా, పంచగ్రహాలు కలిసాయి. 5 గ్రహాలు కలిసిన తర్వాత 6, తర్వాత 7 గ్రహాలు కలిసేది 8, తర్వాత 9 కూడా ఉన్నది. షష్ఠ అని అంటే చూడమ్మా, 6 గ్రహాలు ఎందుకు కలుస్తాయి? చాలా మందికి తెలియాల్సింది ఏంటంటమ్మా, గ్రహాలు కలవడానికి మానవ శరీరానికి, ముఖ్యంగా సముద్ర గర్భానికి సంబంధం ఏమిటి? ఈ 3 కొంచెం డెప్త్గా తెలుసుకోవాలి. ఇప్పుడు షష్టగ్రహ అంటే ఏంటంటమ్మా, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉంటారు. వారి వారి ఖచ్చితంగా ప్రక్రియలు ఏంటంటే ఉదయం, సాయంత్రం, తర్వాత రాత్రి కదా. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇలా కదులుతున్నాడు అనుకోండి తల్లి. ఇలా కదులుతున్న ఈ తరుణానికి ఇటొక ఇద్దరు వచ్చేసి మొత్తం వాళ్ళని కదలకుండా చేస్తారు. అంటే మొత్తం 6 గ్రహాలు అయితే అప్పుడు ఆ 6 గ్రహాల ఈ మూమెంట్ ఏంటంటే మైక్రో లెవెల్ ఆఫ్ 30 సెకండ్స్ అంతే. ఈ 30 సెకండ్స్ రావడానికి 6 అవర్స్ పడుతుంది. బాగా గమనించాలి. వీళ్ళు ఇలా వచ్చేసారు ఒక స్ట్రేట్ వేలో, ఓన్లీ మైక్రో లెవెల్ ఆఫ్ 30 సెకండ్స్ అమ్మా. కానీ గ్రహణం పట్టడానికి 3 గంటలు, విడవడానికి 3 గంటలు పడుతుంది. ఇక్కడ ఈ 6 గంటలే ప్రమాదమైంది. ఎలా ప్రమాదమైంది? అసలు గ్రహణాలు పట్టడానికి అసలు ప్రమాదం అనేది ఎందుకు వస్తుందని అంటమ్మా, సూర్య చంద్రుల యొక్క 100% పని భూగ్రహాల మీద కానీ మిగతా గ్రహాల మీద ఉచ్ఛ్వాస నిశ్వాసలకి, పంచభూతాల అనుమతులకు పనిచేస్తారు వాళ్ళిద్దరు. అందుకే కదా ఉన్నారు, శాశ్వతమైన వెలుగు వాళ్ళిద్దరు. అయితే వాళ్ళిద్దరిని ఆపడం చేత మిగతా ఏదైతే జీవరాశులు, ముఖ్యంగా దేవాది దేవతలకి పూజలు, నియమ నిబంధనలు అందవు ఆ రోజు. ఇది ప్రమాదం మనం గమనించాల్సింది. ఎందుకంటే గ్రహణ కూటమి వచ్చినప్పుడు భూమండలంలో దేవాది దేవతలను ఎందుకు మూసేస్తారు? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, గ్రహణాలన్నిటికీ అధిపతి, 7 లోకాలకి అధిపతి మహాముఖంటి. ఆయనని బందీ చేసే మునగాడు ఎవరు లేరు. ఆయనని పూజ కూడా ఎవరు చేయరు. గ్రహణాలల్లా మనం బాగా డీప్గా వెళ్తే క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ చేస్తారు. ఇది చాలా మందికి భయం. అదే గ్రహణ కూటమి అంటే భయం. అది గ్రహణ కూటమి రోజు ఎలాగైతే 6 గ్రహాలు ఒక దగ్గరగా వచ్చేసి 6 గంటల సమయాన్ని నిర్దేశిస్తాయో, ఆ సమయం అంతా చీకటిమయం అవ్వడం చేత గర్భవతులు, బాల్యంతలు, ఇమ్మెచ్యూర్గా పుట్టే పిల్లలు ఉంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు 18-19 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ బ్రెయిన్ ఎదగదు, చిన్నపిల్లల్లా ఉంటారు కదమ్మా. ఈ ముగ్గురు ప్రమాదంలో ఉన్నట్టు. వీళ్ళు ఎందుకు ప్రమాదం ఉంటారంటమ్మా, ద రేడియేషన్ ఏదైతే ఉంటుందమ్మా, అతి నీళ్ళ లోహిత కిరణాలు చాలా 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 వైల్డ్గా వస్తాయి. ఒక గ్రహణం అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణానికే బయటకు వెళ్ళొద్దు అంటారు. అలాంటిది 6 కలిస్తే అంటే ఒక డిజిట్స్ పెరిగినట్టే కదమ్మా. ఆ రేస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇమ్మెచ్యూర్గా ఉండే వాళ్ళకి. బాల్యంతా ఎలా అనేది అంటే అమ్మ, బ్లడ్ లాస్ అయ్యి బిడ్డని కన్నా తర్వాత శరీరానికి ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా చెడు గాలి. గర్భంతో ఉన్న బిడ్డ తల్లి కూడా ముఖ్యంగా బరువుతో ఉండడం చేత వేరే నార్మల్గా చేసే పనులన్నీ చేయలేదు కాబట్టి ఆవిడ పైన ప్రభావం చూపిస్తుంది. మూడో విషయం నేను చెప్పింది ఏంటంటే, అంతగా ఎదిగిన కొంతమంది పిల్లలు ఉంటారు కదమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే, మిగతా వాళ్ళు వేరే పనులు చేసుకోవచ్చు. గుడికి వెళ్ళవచ్చు, లేదా ఇంకేమైనా పనులు చేసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా గురురక్షణ దగ్గర పోయి రావచ్చా, ఇలాంటి చేయడానికి వేస్ ఉంటాయి. కానీ ఈ వేస్ లేని వాళ్ళు ఈ ముగ్గురే. ఈసారి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా వాళ్ళకి అని చెప్పి హెచ్చరిక. మేము నిన్న రాత్రి కూడా అమ్మ చాలాసేపు గురువులతోని వీళ్ళతో విషయం చాలా డీప్గా డిస్కస్ చేశాం. చెప్పిందల్లా ఏంటంటే, నేను అడిగాను, ఇప్పుడు గ్రహణాలు ఇలా ఉన్నాయని అన్నారు, వాస్తవమే. చాలా మంది అక్కడ సముద్ర గర్భం ఎందుకు కదులుతుంది మరి? ఇప్పుడు గ్రహణాల సంగతి వచ్చింది పోయింది, 100 సంవత్సరాల క్రితం వచ్చింది, 200 సంవత్సరాల క్రితం వచ్చింది కదా. సముద్రంలో అలలు ఇట్లా ట్రయాంగిల్ టైపు, స్క్వేర్ టైపు ఈ విధంగా రావడానికి ముఖ్యమైన హెచ్చరికలు ఏమిటి?
ఒక జీవరాశి 250 350 సంవత్సరాల నుంచి బయటికి రాంది ఒకటి బయటికి వచ్చింది, వచ్చి ఊపిరి తీసుకుంటున్నది, శాస్త్రవేత్తలు రికార్డు చేశారన్న ఒక వీడియో వచ్చేది. దాని అంతరార్థం నుంచే కొంచెం డీప్గా ఆలోచన పోయి చూసినప్పుడు ఏంటంటే అమ్మ, సముద్రం అలా కదులుతుంది అని అంటే నీళ్లతో సంబంధించిన ఒక ప్రళయం పొంచి ఉన్నది అని అర్థం. మానవ శరీరాలతో ఉన్న వాళ్ళకి వస్తుందా, అక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల మీదకి వస్తారని కాదు, కానీ జలేంద్రుడు ఎగిసిపడే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. జలేంద్రుడు ఎవరు బాగా గమనించాలి. గంగామాత కదా దేవుళ్ళకి ఇప్పుడు నీళ్ళు అంటే, కాబట్టి జలేంద్రుడు గంగామాత కొడుకు, బాగా గమనించాల్సింది. శివుడికి మరియు గంగామాతకి పుట్టినవాడు జలేంద్రుడు. ఈ జలేంద్రుడు కొన్ని యుగాల క్రితం ఒకసారి పెద్ద ప్రళయం తెచ్చి ప్రపంచాన్ని అంతా ముంచాడు. ఈసారి ఆయన ప్రభావం చూపించబోతున్నాడేమో, ఏదైనా విపత్తు రాబోతుందేమో, లోతట్టు ప్రాంతాలు మునగబోతున్నాయేమో అంటున్నారు కదమ్మా. ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే, మనం ఏ నెలలో ఉన్నాం? మే. ఆల్మోస్ట్ 29 అని అంటమ్మా, ఏప్రిల్కి వస్తాం. అంటే ఎండలు బగ్గున మండుతాయి కదా. మే కాదు, మార్చిలో ఉన్నాం అంటే ఏప్రిల్ కదా. ఈ మార్చి నుంచి ఏప్రిల్ అంటే ఎండలు హెవీగా ఉన్నప్పుడు ఒక్కసారి నీళ్ళు ఎగిసిపడే అవకాశం అంటే అది ఊహించనిది. ఇది జరగబోయే ఎండలప్పుడు వాటర్ తక్కువ కావాలి కదా. ఇలాంటప్పుడు నీళ్లు ఎగిసిపడడం జరగబోతుంది అనేది హెచ్చరిక. ఇప్పుడు మీరు అన్నట్టుగానే శుద్ర పూజల దగ్గరకు వస్తాం. ఇదంతా సముద్రుడు, తర్వాత దేవుడు, అష్టగ్రహాలు ఇవన్నీ కదమ్మా. మానవ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసమ్మా, బలహీనతగా ఉన్న వాళ్ళందరూ శుద్ర పూజల్లో కూర్చొని ఆ శక్తులు ఈ శక్తులు సంపాదించి ఆయన గారికి అది చేయాలి, ఈయన గారికి ఇది చేయాలని చాలా బలంగా కూర్చుంటారు. ఎందుకంటే ఒక అమావాస్యకి ఒక పౌర్ణమికి అంత శక్తులు సంపాదించాల్సిన వాడు 6 గ్రహాలు వచ్చినప్పుడు మరి ఆయన గారు కావాల్సిన శక్తులు సంపాదించాలని చేస్తారు కదమ్మా. మానవులు చేయాల్సింది ముఖ్యమైనదంటే ఆ రోజు పూజలు చేయడం. మన వాళ్ళు చేసే అత్యంత ముఖ్యమైన తప్పు ఏంటంటే, గ్రహణం రోజు అన్ని దేవతలందరికీ, దేవాది దేవతలందరికీ ఖచ్చితంగా ఆ ద్వారాలు మూస్తారు, కానీ మహాశివుడికి ముయ్యరు కదమ్మా. మరి ఆయన గారినన్నా పూజ చేయకపోతే మరి ఎవరు కాపాడాలి? మీరు ఎవరిని పూజగా చేయకపోవడం వల్లనే బయట ఉన్న ఆ ప్రేతాత్మలు, ఆ మిగతా ఏదైతే ఉన్నాయో క్షుద్ర బలాలు చేయగలుగుతాయి కదా. అంటే నువ్వు ఒక డోస్కి యాంటీడోస్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వు పూజ చేయాలి. అఖండ జ్యోతి వెలిగించుకోవడమా, ఇంట్లో పూజ చేసుకోవడం అనేది గోప్యంగా చెయ్యవు. అట్లా అని గుడికి వెళ్ళరు, మొత్తం గుడిలే మూసేస్తారు. శివాలయాలు కూడా కొన్ని చోట్ల మూస్తారు, కొన్ని చోట్ల ముయ్యరు. పురోహితులందరికీ నేను చెప్పదలసిన విషయం ఏంటంటమ్మా, గ్రహణం రోజు ముఖ్యంగా పౌర్ణమి రోజు, అమావాస్య రోజు శివాలయాలలో మహారుద్ర హోమం కానీ అగ్ని హోమం కానీ చేస్తే అమ్మ ఎక్కడ లేని శుభ ఫలితాలు వస్తాయి. ఎలా వస్తాయి తెలుసా అమ్మ, బాగా గమనించాల్సిన విషయం. చాలా మంది మన కామెంట్ చెప్తారు కూడా, మహాశివుడిని ఆపడానికి ఏ శక్తి లేదమ్మా ఈ లోకంలో. అలాంటిది దేవాది దేవతలు కూడా మహాశివుడు ఏం చేస్తాడో అని ఎదురు చూసే ఒకే ఒక్క రోజు గ్రహణం రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. మిగతా రోజులలో మిగతా దేవతలందరూ పని చేసుకుంటారు, ప్రిన్సిపాల్కి అంత పని ఉండదు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ పని చేయనప్పుడు ఒక ప్రిన్సిపాలే ఉంటే ఆయనకి ఎంత రెస్పాన్సిబిలిటీ కదా. మరి ఆయనకి ఏం మర్యాద ఇవ్వాలి? మనం ఒక హోమం చేయాలి, ఒక అభిషేకం చేయాలి. ఆ పట్టు కాలం ఓకే, ఆ సమయం మనం పోలేం, కానీ మిగతా సమయం అంతా అలర్ట్ కావాలి కదమ్మా. ధర్మరక్షణ అనేది మనం చేసుకుంటుంది. శుద్ర పూజలే జరుగుతాయి ఈ రోజు అని చెప్తున్నారు కదా, ముమ్మాటికి జరుగుతాయి. ఎందుకంటే నెగిటివ్ని ఎక్కువ నమ్ముతారు సమాజం, కాబట్టి ఇందులో పాజిటివ్ ఉంది అంటున్నాను కదా. మహాముఖంటి ఏం చేశాడు? గ్రహణాల అధిపతి ఏం చేశాడు? 3 కన్నులు ఉన్నవాడు ఏం చేశాడు? అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చినవాడు ఎక్కడికి పోతాడు? మరి ఆయన గారిని ఎందుకు పూజించారు అంటున్నాను. అదొక వెరీ సింపుల్. మహావిష్ణువునైనా పూజించుకో, కానీ దేవాది దేవతలకు కట్లు పడతాయి అన్న ఈ నియమంతో మిగతా వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారమ్మా. భయాన్ని పలగొట్టే మహానీయుడు వైద్యనాథుడు భూతనాథుడు ఉన్నాక మనం కూడా తెలుసుకోవాల్సినది. ఎందుకంటే చాలా మంది పురోహితులకు చెప్తుందంటే అమ్మా, ఖచ్చితంగా శివలింగం ఉంటుంది కదమ్మా గుడిలో. ఆ రోజు ఆయనకు వైవిధ్యంగా పూజలు చేయడం చేత ఏమిటంటే తండ్రి అనుగ్రహం అందరి మీద రావాలి. మళ్ళీ కొంచెం డీప్గా చెప్పే విషయం ఏంటంటే, మామూలు పూజలు చేస్తామమ్మా, స్పెషల్ డేస్ ఉంటాయి, పండుగ రోజులు కదా. అంటే నాకు అంటూ కొంచెం ప్రత్యేకత రావాలని మనం పట్టు వస్త్రాలు, ఇంకేదో పెడతాం మొత్తానికి కదా. అందరు దేవాది దేవతలు బాగున్నప్పుడు పెడతాం. అదే శివుడికి గ్రహణం రోజు పెడితే ఏమవుతుందో తెలుసమ్మా, స్పెషల్ అట్రాక్షన్ గా నిన్నే చూస్తాడు కదా. ఆ రోజు మనం అదెందుకు చేయలేము అంట. నెగిటివే చేస్తారు, మనల్ని పాజిటివ్ చేయరు. ఇప్పుడు నీకు ఎప్పుడు అనుగ్రహం కావాలి అంటే, ఎవరు పూజించలేని రోజు నువ్వు వెళ్ళి పూజిస్తే అనుగ్రహం ఎందుకు రాదు? అలా అయినా ఆలోచించుకోవచ్చు కదా. మొత్తానికి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. బాల్యంతలో చిన్నపిల్లలు మీరు కొంచెం నేను నా మైండ్ గురించి చెప్పిన వాళ్ళందరూ కాపాడబడాలని చెప్పేది ఈ గ్రహణం యొక్క కూటమి యొక్క విలువ. ఇందులో ఇంకో విషయం ఏమొస్తుందంటమ్మా, అమావాస్య కలిసి వస్తుంది. ఇక్కడ అమావాస్య కూడా ఏమైపోయిందంటమ్మా, ఒక వ్యక్తినిగా 4 తాడులు వేసిన తర్వాత అన్ని తీసేసామంటే ఇంకో అసలైన తాడు వచ్చి పడుతుంది మళ్ళీ. అంటే బలం అనేది ఉన్నది అక్కడ.
ఇప్పుడు 29కి 30కి ఉన్నది ఈ 2 రోజులు. మీరు అన్నట్టు 31కి మీరు అన్నట్టుగా ఉగాది ఉంది. ఉగాది వివరణ పరమాత్ముడు ఇచ్చాడు, దాని వివరణలు చాలా బాగున్నాయి. కానీ ఈ 2 days చాలా పర్టికులర్గా మనము సరిహద్దులు దాటి పొలిమేరలు దాటి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. కొన్ని బలహీనమైన కొన్ని శరీరాలు ఎలా ఉంటాయంటే కాలం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటారు. కొంతమంది బయటికి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి, ఒకటి ఎండ ఉంది, ఒకటి గ్రహణం ఉంది, దానికి పైగా మన దగ్గర ఏంటంటమ్మా నువ్వు ఎంత మంచి చెయ్యి మనల్ని గోతులతో పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు బయట. ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం కంటే గురు రక్షణ చాలా ముఖ్యమైనది. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు ఏం చెప్పానంటమ్మా, గోడకు ముడుపు కడతాంగా ఇంట్లో గుమ్మానికి, ఆ గుమ్మానికి బలం ఎలా వస్తుంది అని అడిగారు ఒక అతను నన్ను. ఇంట్లో దేవుడు ఉండగా స్వామి మా ఇంట్లో, తర్వాత మేము రెగ్యులర్గా పూజిస్తాము, గుడికి వెళ్తాం కదా, అవన్నీ వాళ్ళు కాపాడలేంది మీరు ఇచ్చిన ఒక ముడుపులు మమ్మల్ని కాపాడతాయని అడిగాడు ఆయన. అడిగిన దానికి నేను చాలా వివరంగా చెప్పా. ఆ ముడుపు ఎలా కాపాడబడుతుంది అంటమ్మా, ఆ ముడుపు మహాముఖంటికి సంబంధించింది. ఎక్కడైతే దేవాది దేవతలు వాళ్ళ యొక్క నిర్దిష్టమైన నిర్ణయాన్ని చేయలేకపోతారో అక్కడికి చేరేవాడే మహాముఖంటి. అది కొబ్బరికాయ ఏంటంటే అమ్మా, అది మహాముఖంటిది అని ఎలా చెప్తారు, అది దేవుడికి ఎందుకు చెందుతుంది అంటమ్మా, కొబ్బరికాయ చీలిక తీసి చూస్తే వెనకాలో 3 ఉంటాయి ఇలాగా, అది కన్నులు 3 పరమాత్ముడి. కాబట్టి ఆయన ఆజ్ఞ పనిచేస్తుంది అక్కడ. మిగతా ఆజ్ఞలంతా దేవాది దేవతలు పనిచేస్తారు. కానీ గ్రహణమే కానీ అమావాస్య కానీ పౌర్ణమే కానీ ఇలాంటి షష్టగ్రహ కూటమిలప్పుడు ఏంటంటమ్మా పనిచేసేవాడు భూతనాథుడే, ఈయన మాత్రమే పనిచేస్తారు అక్కడ. అందుకని గురుబలం అవసరం అక్కడ. ఒక గురువే కట్టగలుగుతాడు, మీ దేవత వచ్చి కట్టలేదు కదా అక్కడ. మనం పాటించం కూడా, మన ఇంట్లో మనం కట్టాం. ఎందుకంటే ఒక క్షేత్రం దాటిపోయి ఒక ఊర్లోకి పోయి ఒక గురువుని నమ్ముకుంటే ఆయన ఎవరినో ఒక దేవుడిని నమ్ముకున్న తర్వాత కడతాడు. ఆ ముడుపు ఎవరైనా కట్టొచ్చమ్మా, మహంకాళిదే కానీ నల్లపోచమ్మదే కానీ దుర్గామాతదే కానీ అయ్యప్ప స్వామి ఎవరిదైనా ముడుపు. కానీ ఆ గ్రహణం రోజు అమావాస్య రోజు పని చేయాలి అదేనంటే దాన్ని ప్రతిరోజు పూజించాలి. పూజిస్తాం మనం, మీరు బాగా గమనించండి, పూజించారు. అది ఉంటుందిగా గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ ఒకటిని పూజించవద్దు, ఎందుకంటే అది నరఘోషకి నరదిష్టికి ఉంటుంది. కానీ ఈ ముడుపుని కంపల్సరీ పూజించకపోతే దానికి శక్తి ఎలా వస్తుంది, దానికి యాక్టివేషన్ రావాలన్నా అవసరం లేదా? ఇప్పుడు ఇది గుమ్మడి పండుగ పద్ధతి వేరు. అంత వివరంగా ఎర్ర క్లాత్లో కట్టించి దాన్ని కొన్ని చేసి కొన్ని శక్తులు ఇచ్చి హోమంలో పెట్టి అన్ని ఇచ్చిన దాన్ని యాక్టివ్ చేసుకునే రైట్స్ కూడా అమ్మ మన చేతుల్లో ఉన్నాయి అంటున్నాను. అది కట్టంగానే దాన్ని దుమ్ము పడేసి తీసేసి పడేసేదాకా పోకూడదు. ఇలాంటి విషయాలన్నీ పనిచేసే రోజులు కూడా ఈ గ్రహణాల రోజే. నిజమైన శక్తులు బయటకు వచ్చేది ఆ రోజే. కాబట్టి ఇంటికి రక్ష ముఖ్యమైనది. ఎక్కడైతే హోమం జరుగుతుందో ఆ హోమం నుంచి తీసుకుని వచ్చిన భస్మం ఉంటుంది కదమ్మా, ఆ బూడిద ఇంటి చుట్టూ పోసుకోవడం చాలా మంచిది. హోమం జరిగిన ఎక్కడైనా జరుగుతుంది హోమం కదా, అక్కడ నుంచి తెచ్చిన బూడిద అమ్మ ఇంటి చుట్టూరుగా పోసుకోవడం చాలా శుభసూచకం. అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాల సమయంలో రక్ష ఏదో విధంగా పోవాలి కదా. ఎందుకు హోమంతో తెచ్చిన సమయానికి ముందుగానే పోసుకోవాలి. ఎందుకు అదే పోస్తే శక్తి వస్తుంది తెలుసమ్మా. మళ్ళీ మేము శుభభక్తులం అని చెప్పట్లేదు. 4 మన దగ్గర చెప్తే అమ్మా ఒక్కొక్క యాగంలో ఒక్కొక్క యుగం గురించి వివరించారు. ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క ఫలితం పరమాత్ముడే ఇస్తాడని కూడా రాసి ఉంది. ఎన్నో శ్లోకాలు ఉండొచ్చు, ఎన్నో వాళ్ళు మనసుకు సంబంధించిన విషయం రాశారు కానమ్మా అంతిమ స్థితి పరమాత్ముడే ఇస్తాడు అని చెప్పాడు కదా. కాబట్టి ఏంటంటమ్మా అది తెచ్చుకోవడం కూడా ఒక హోమ ఫలితమే పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి రక్ష అవసరం అక్కడ. ఆ రక్ష గీయడానికి గల ముఖ్యమైన కారణాలు అవి. అది మీరు చెప్పింది. కాబట్టి యావత్ భక్తజనులందరూ కూడా ఏంటంటే గ్రహణాల కూటమి ఎంత వచ్చినా కూడా మన యొక్క గురుబలం, మన యొక్క దైవాధీనం అంటే ఇలవెల్పులు కులదైవం చాలా ముఖ్యమైనలు. వాళ్ళని కాపాడుకోవాలంటే అమ్మ ఆ రోజు అఖండ జ్యోతి పెట్టాలి. అఖండ జ్యోతి కూడా మన వాళ్ళు ఒక ఒత్తే పెట్టి పెడతారు. ఒక ఒత్తు పెట్టకూడదు ఎప్పుడు. అఖండ జ్యోతిలో ఇలా 2 ఒత్తులు పెట్టి కలిపి దాన్ని ఇలా దగ్గరికి బాగా చేసి పెట్టాలి. ఎందుకు అఖండ జ్యోతి పెట్టాలి గురువు? ఎప్పటి వరకు అది ఉండాలి? ఆ రోజు ఒక రోజు పెట్టి నెక్స్ట్ డే వరకు ఉంటుంది. ఎట్లా 24 గంటలు 12 గంటలు ఉంటుందమ్మా అది వివరణ. కానీ అఖండ జ్యోతి ఎందుకు పెట్టాలన్న క్వశ్చన్ ఎవరైనా అడిగితే చెప్తున్నాను నేనేమో 2 కలిసిన జ్యోతులు ఒక దీపం ఏమో జ్యోతి అంటారమ్మా, 2 జ్యోతులు కలిసి దాన్ని అఖండ జ్యోతి అంటారు. ఇప్పుడు భూమండలంలో యావత్ ప్రపంచం మొత్తంలో 2గా కనబడే వ్యక్తి ఎవరు చాలా మంది తెలుసుకోవాలి. అర్ధనారీశ్వరుడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుని కలిపి పెట్టడం మూలనాథుడైన. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటమ్మా ఆయన గారికి ఇచ్చే రెస్పెక్ట్. అక్కడ మహంకాళికి రెస్పెక్ట్, అక్కడ పరమశివుడికి రెస్పెక్ట్. ఆ అఖండ జ్యోతికి అంత విలువ ఉంది. అన్ని గుడిలలో ఎందుకు ఉంటుంది మరి అఖండ జ్యోతి? ఇప్పుడు లోకమే చెప్తుంది కదమ్మా జగత్తుకి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులే తండ్రి అని చెప్పి. కాబట్టి అలాంటి విషయ వివరణ కోసం అని చెప్పి అఖండ జ్యోతి కూడా పెట్టాలి. కింద 5 తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ వేస్తూ వచ్చి ఆఖరికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే పూజ గదిలో లేదా ఎక్కడైనా చివరిలో పెట్టుకున్న పుణ్యం. ఏదో విధంగా నీ కుటుంబం కాపాడబడాలి కదమ్మా. కాబట్టి అందరి దగ్గర ఉన్నదా స్వామి పెట్టుకోగలుగుతారా అంటే లేని వాళ్ళు మీ ఇష్టం. మనస్సాక్షి పరమాత్ముడు అడిగాడు అంతే కదమ్మా.
మామూలుగా మీరు స్టార్టింగ్ లో చెప్పారు 6 అవర్స్ అని చెప్పి ఈ గ్రహణ కూటమి సమయం అనేది పట్టు 3 గంటలు విడుపు 3 గంటలు అని చెప్పి కరెక్ట్ అంటే నియమాలు కూడా పాటించాలి ఈ ముగ్గురిపై ప్రభావం ఎక్కువ ఉంటది అన్నారు మరి నియమాలు పాటించాలంటే ఆ కరెక్ట్ సమయం ఏంటో కూడా తెలియాలి కదండి 9 గంటల నుంచి మొదలు 12 అమ్మా రాత్రి 3 గంటలు మళ్ళీ 12 నుంచి 3 గంటలు అంటే ఉదయం 3 గంటల వరకు అయితే ఎలా పట్టు అసలు ఆ విడుపు ఏందనేది తెలియాలి కదా. అవును పట్టు అనేది ఏంటంటమ్మా నేను చెప్పిన ఇప్పుడు ఒక గ్రహణం అనేది చాలా చిన్నగా ఉండదు కదా, దీని నీడ దీని మీద పడుతున్న సమయం 3 గంటలు. ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన ఆ సెకండ్ ఇలా పడగానే వెళ్ళిపోతూనే ఉంటుంది కదా, ఇది మైక్రో లెవెల్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది దాటడానికి 3 గంటలు. ఇలా ఆగడం అనేది ఇది పరమాత్ముడి ఆజ్ఞ. ఇంకా ఇక్కడ ఎంతసేపు ఆగితే అక్కడ ఎన్నెన్ని ఏమేమి జరుగుతాయి అనేది ఆ మైక్రో లెవెల్ ఆఫ్ 30 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ అంటారు దాన్ని. అది పరమాత్ముడి ఆజ్ఞ. జరగాల్సిన కార్యక్రమాలు మానవ లోకానికి సంబంధం లేని అవి. ఈ పట్టడం అనేది అది ఒక గ్రహణం. ఇంత సూర్యుడు ఎలా ఉంటాడో చంద్రుడు ఎంత పెద్దగా ఉంటాడు అనేది కొన్ని మనకు పాఠాల్లో చెప్తుంటారు. ఇంత పెద్దగా ఉంటాడంట, ఇలా ఉంటాడంట, ఆయన భూమండలానికి సరిపోడంట అని చెప్తారు. గుర్తుందమ్మా? అంత పెద్దది ఒకదాన్ని ఒకటి దాటిపోవడానికని అది పట్టడానికి సమయం. ఇలా వచ్చిందమ్మా, ఇలా పడ్డది అనుకోండి, దీన్ని నీడ పడ్డదంటే పట్టు కాదు. బాగా గమనించాల్సిన విషయం, చాలా మంది ప్రేక్షకులకు అర్థం కాదని చెప్తున్నా. కొంతమంది వీడియోస్ ఎలా తీస్తారంటే ఆ రోజు ఇది చేయకపోతే అది భయపడిపించేస్తారు కదా వాళ్ళకి తెలడానికి. ఒకసారి ఇలా వచ్చి నీడ పడ్డది అని అంటే అది పట్టు. ఈ దాటేసిన తర్వాత నీడ పోతుంటుంది కదా ఇక్కడ నుంచి, అది విడుపు. ఈ కార్యక్రమం జరగడానికి 6 గంటలు ఖచ్చితంగా పడుతుంది. శాస్త్రం ఏం ఘోషిస్తుంది ఇక్కడ? సముద్రుడు ఎగిసి పడడం 6 గంటల సమయం. అది గుర్తుపెట్టండి. ఇక్కడ గ్రహణం అనేది అర్ధగంట 20 నిమిషాలు 10 నిమిషాలు 8 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ 6 గంటలు ఆ షష్టగ్రహ 6 గ్రహాలు కదులుతున్నాయి అక్కడ. అది ముఖ్యంగా తెలుసుకోవాలి యావత్ ప్రపంచం మొత్తం. కొన్ని దేశాల్లో రీసెర్చ్ మొదలు పెట్టారు ఏం జరుగుతుంది అని. ఎందుకంటే 100 ఏళ్ళకి ఒకసారి చరిత్ర మారుతుంటుంది కదా, ఎవరి నాలెడ్జ్ వాళ్ళ కదమ్మా. మొన్న వచ్చిన పంచగ్రహ కూటమి తర్వాత షష్టగ్రహ కూటమి తర్వాత సప్తగ్రహ కూటమి ఉంది, అష్టమి ఉంది, నవగ్రహం ఉంది కదా. అసలు ఏమి జరుగుతుంది అనేది కొంతమంది లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందంటమ్మా, మన దగ్గర దైవాధీనమైన శక్తులు ఎక్కువ, పూజలు నియమ నిబంధనలు ఎక్కువ. ఇప్పుడు గర్భవతులు అన్నాను కదా, ఎందరో కాపాడబడతారు, ఎందరో జాగ్రత్త పడతారు. అతి నీల లోహిత కిరణాలు అనేది పైనుంచి వచ్చి శరీరం మీద పడితేనే చర్మం ఇబ్బంది అవుతుంది అని శాస్త్రం. అసలు గర్భవతికి ఏం సమస్య అవుతుంది బాగా గమనించాలి. బయట నుంచి లోపటి నుంచి అయితే బయటకి అయితే రాదు, లోపటే ఉంటుంది. ఆవిడకి ఎలా సమస్య అవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే అమ్మా, ఆ డిజిట్ ఏదైతే ఉంటుందమ్మా ఎలక్ట్రానిక్ పవర్, అంటే ఏదైతే పరమాత్ముడి నుంచి వచ్చే ఈ చెడు గ్రహమే కానీ మంచి గ్రహము, వీళ్ళు ఆల్రెడీ బలహీనత ఉండడం చేతనే వాళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్తున్నాము. అందరికి కుదరదే. నేను ఆ గ్రహణం రోజు నేను ఏడైనా ప్రశాంతంగా కూర్చొని ఉంటాను కదా, ఇప్పుడు నా శరీరానికి ఏం కదంటే నా శరీర సౌష్టం వేరు. ఆల్రెడీ బలహీనం ఉన్న వాళ్ళకి ఆ హై రేడియేషన్ వచ్చేసి ఎఫెక్ట్ చేస్తే ఒకసారి బ్రెయిన్ ఇబ్బంది చేయడమా, లేకపోతే ఒకసారి సొమ్మసిల్లి పడడమా, లేకపోతే సడన్గా ఏదన్నా అయినట్టు కళ్ళు మూసుకుపోయినట్టు వెనుకొచ్చి పడడం జరిగితే ఈ సమయంలో ఎవరైతే క్షుద్ర పూజలు చేయడానికి కూర్చుంటారమ్మా, ఈ అకాల మరణాలు చెందిన ఆత్మలను పంపిస్తారు వాళ్ళు. పట్టుకారమ్మనండి. ఎందుకు పట్టుకొస్తే ఏమవుతుంది? వాడికి కావాల్సింది ఏంది? శక్తులు కదా. వాడికి కావాల్సిందని ఏంది? నిక్షిప్తులు కదా. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఒక బలహీనుడిని వాడి శరీరంలో కలుపుకుంటే వాడు బలవంతుడై వేరే వేరేవే చేయడానికని ఈ సమయం ఉపయోగిస్తారు క్షుద్ర పూజలు చేసే మహానుభావులు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికి చెక్కు పెట్టేది నేను ఇందాక చెప్పిన కదా, ఒక యాగం ఒక హోమం పరమశివుడు ఉన్నాడని, అలాంటి ఎక్కువ శాతంగా మాట్లాడరు మన వాళ్ళు. వచ్చే గురువులు అందరూ కూడా ఏంటంటే ఆ రోజు ఏం జరుగుతాయని చెప్పి సగం మందిని భయపడిపిస్తున్నారు. మా అమ్మ అలా కాకూడదు అంటున్నా. మార్గం ఉంది కదా. వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మంది కనిపెట్టాడని రాసింది కదా ధన్వంతరిలో. ఇంకా మనం ఇంకా వ్యాధి వచ్చింది, నిర్ధారణ అయింది, డయాగ్నోస్ అయింది, కానీ పెట్టుకోలేకపోతున్నామే. ధర్మం కాపాడబడాలి. అదమ్మా వివరణ. ధన్యవాదాలండి. నమస్కారం.